Hello everyone, welcome to AKS IAS Academy Daily Current Affairs. So నేను ఇచ్చిన క్వశ్చన్ ఆల్రెడీ చాలా మంది ఆన్సర్ చేశారు. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఎవర్గ్రీన్ ఫారెస్ట్, డెసిడ్యుయస్ ఫారెస్ట్ మూడు ఎక్కడ ఉంటాయి? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు, ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే 200 సెంటీమీటర్ల వర్షపాతం కన్నా ఎక్కువ నమోదైతే ఎప్పుడూ పచ్చగా ఉంటాయి భూములను అనకూడదు, అడవులు. దాంట్లో ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటారు. డెసిడ్యుయస్ అంటే తెలుసు కదా, మనకి చలికాలం అప్పుడు ఆకులు రాలిపోతే వసంతకాలం అప్పుడు మళ్ళీ చిగురిస్తుంది అనమాట. ఈ మూడు కూడా మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కనిపిస్తాయి. సో ఆన్సర్ ఈజ్ డి. ఇంకా ఈరోజు టాపిక్ కరెన్సీ అండ్ ఫినాన్స్ రిపోర్ట్. ఆర్బీఐ ఇచ్చింది ఇది, కరెన్సీ అండ్ ఫినాన్స్ రిపోర్ట్. ఇందులో డిజిటల్ కరెన్సీ నుంచి భారతదేశంలో ఇప్పుడు వస్తున్నటువంటి డిజిటల్ విప్లవానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఈ ఆర్బీఐ నివేదికలో పేర్కొనడం జరిగింది. డెఫినెట్గా ఎవల్యూషన్ ఆఫ్ ఎకానమీ అనేటటువంటిది ఉంటుంది. అంటే పాతకాలంలో అనాలు బేడాలు వాడేవారు, కానీ మరి విన్నారో లేదో, ఇప్పటికీ దాచి ఉంచాను నేను, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏమైనా వాటికి కానీ కోట్లు ఇస్తారేమో అని. సో అనాలు బేడాలు కానీలు, తర్వాత పైసలు, తర్వాత పావలా, రూపాయి. ఇప్పుడు గబుక్కుని బెగ్గర్స్కి కూడా రూపాయి ఇస్తే గబుక్కుని తిరిగి మనకే 100 రూపాయలు ఇచ్చి ఇంటికి వెళ్ళు, బిర్యానీ తిను, ఆటోలో ఇంటికి వెళ్ళు అనేటట్టు ఉంది సమాజం. సో ఎవల్యూషన్ అనేటటువంటిది మారుతూ ఉంటుందన్నమాట. అంటే ఇది ఫినాన్సెస్లో కూడా జరుగుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు కరెన్సీ అనేటటువంటిది మనం క్యారీ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు 1990ల తర్వాత వచ్చినటువంటి ఇంటర్నెట్ విప్లవం వల్ల, అలాగే 21వ శతాబ్దంలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చినటువంటి డిజిటల్ విప్లవం వల్ల ఇప్పుడు మనం కరెన్సీని క్యారీ చేయాల్సిన అవసరమే లేదు. ఫోన్లో ఉంటుంది కరెన్సీ, ఫోన్పేలో తీస్తాం, స్కాన్ చేస్తాం, టిక్ మని నొక్కుతాం, అన్న రిసీవ్డ్, థ్యాంక్ యూ అని వస్తుంది. సో దట్ ఈస్ డన్. సో ఇలా పెరుగుతున్నటువంటి ఈ యొక్క డిజిటల్ ప్రపంచీకరణలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ డిజిటల్ విప్లవం ఫైనాన్స్ రంగంలో, ముఖ్యంగా ఆర్థిక రంగంలో చాలా విపరీతమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది. దీనివల్ల కొత్తగా వ్యాపారాలు క్రియేట్ అవుతున్నాయి. ఈవెన్ ప్రభుత్వాలకు కూడా దీనివల్ల పన్నులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రజలకు కూడా చాలా సౌలభ్యం అనేటటువంటిది ఉంది. సో దీనికి సంబంధించి కరెన్సీ అండ్ ఫినాన్స్ మీద ఆర్బీఐ ఒక నివేదిక ఇచ్చింది. ప్రతి సంవత్సరం ఈ నివేదిక ఇస్తూ ఉంటుంది. ఇందులో కొన్ని హైలైట్స్ చెప్పింది. అలాగే భారతదేశం తీసుకొచ్చినటువంటి కొన్ని కొత్త ఆవిష్కరణల గురించి ఇందులో ప్రస్తావించింది. అలాగే డిజిటల్ రెవల్యూషన్ అసలు ఇండియాలో ఏ రకంగా ఈ కాలక్రమేణా జరిగింది అనేటటువంటి అంశాన్ని చూస్తే, ఇది మ్యాంగ్రూవ్స్ అన్నది, ఇది ఎవల్యూషన్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్ చూస్తే మనం ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డేలోకి వెళ్దాం. సో ముందుగా న్యూస్లో ఎందుకుంది, రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫినాన్స్ 2023-24కి సంబంధించినటువంటి నివేదికని ఆర్బీఐ రిలీజ్ చేసింది. ఇండియా డిజిటల్ ఎకానమీ అంటే భారతదేశంలో మనం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో 2026వ సంవత్సరానికల్లా జీడిపిలో ఇది 20% వాటా ఉండబోతుంది. అలాగే కరెంట్ కాంట్రిబ్యూషన్ ప్రస్తుతం 10% ఉంది, ఇది 2026 కల్లా శరవేగంతో 2 సంవత్సరాల్లోనే 20%కి చేరబోతుంది. అంటే రానున్నటువంటి కాలంలో మొత్తం మన తాలూకా ట్రాన్సాక్షన్స్ అన్నీ, అంటే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా డిజిటల్ మోడ్లోనే, ఇంటర్నెట్ సహాయంతో డిజిటల్ మోడ్లోనే జరగబోతున్నాయి. దీనివల్ల డిజిటల్ ఫ్రాడ్స్ కూడా పెరుగుతాయి. ఫోన్ చేస్తారు, మీ కారు తగిలిందంటారు, అబ్బా మనకు కాబట్టి లక్కీ కారు తగిలింది. అంత లక్కీ ఉంటుందండి అసలు అది నాలంటోడికి. సో కారు తగిలిందని అనగానే ఎంత సార్ కారు అని అనగానే 12 లక్షలు, మీరు 12,000 అయిందంటాడు. వాడు అస్సాము, మనం ఇటు. సో కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో పాటే డిజిటల్ ఫ్రాడ్లు కూడా పెరుగుతాయి, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా. అలాగే సిగ్నిఫికెంట్ గ్రోత్ ప్రొజెక్షన్ అండర్ కోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ పొటెన్షియల్ ఆఫ్ డిజిటైజేషన్ ఇన్ ఫైనాన్స్. అంటే ఇంత అతిపెద్ద వృద్ధి అనేటటువంటిది మనకి ఎందుకు కనిపిస్తోంది? 10% నుంచి కేవలం 2 సంవత్సరాల్లో 20%కి పెరగలిగినటువంటి వృద్ధి ఎందుకు కనిపిస్తోంది అంటే, ఫైనాన్స్లో వచ్చేటటువంటి డిజిటైజేషన్ మార్పుల కారణంగా. అంటే డిజిటీకరణ అనేటటువంటిది ఆర్థిక రంగంలో శరవేగంగా జరుగుతోంది. దీని తాలూకా ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైన చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే రిపోర్ట్ని కనుక మనం చూస్తే ఇది ప్రతి సంవత్సరం కూడా ఆర్బీఐ పబ్లిష్ చేస్తుంది. ఇందులో రకరకాల అంశాల గురించి చెప్తారు, భారత ఆర్థిక వ్యవస్థ గురించి, అలాగే ఈ ఫినాన్షియల్ సిస్టమ్కి సంబంధించినటువంటి అంశాలు చెప్తారు. ప్రతి ఇయర్ ఒక థీమ్ తీసుకుంటారు. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఇండియాస్ డిజిటల్ రెవల్యూషన్ అనేటటువంటి థీమ్ తీసుకున్నారు. ఇందులో ఏం చెప్తుందంటే, అనేక రంగాలలో డిజిటీకరణ ఏ ప్రాతిపదికన జరుగుతోంది, లేదా అనేక రంగాలలో డిజిటైజేషన్ అనేటటువంటిది ఏ స్థాయిలో జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇందులో చెప్పారు. ఈ రిపోర్ట్లో మరొకటి హైలైట్ ఏం చేశారంటే, ఎలా ఆర్థిక వృద్ధిని డిజిటల్ టెక్నాలజీస్ అంటే నూతనంగా వచ్చినటువంటి డిజిటల్ సాంకేతికతలు, అది క్యూఆర్ కోడ్ కావచ్చు, యూపీఐ లైట్ కావచ్చు, ఇంకా ఇతర ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా
కొత్తగా వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి ఈ డిజిటల్ టెక్నాలజీస్ అన్నీ కూడా భారత ఆర్థిక వ్యవస్థని ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయి. డిజిటైజేషన్ వల్ల మనకు వచ్చినటువంటి సమ్మిళిత వృద్ధి ఎలా ఉంది, ఆర్థిక సమ్మిళిత్వం ఎలా ఉంది, దీంతో పాటుగా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు పెరుగుతుంది. ఎక్కడికెళ్ళినా ఇంటర్నెట్ హాట్స్పాట్లు ఉంటున్నాయిగా. ఒకప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ట్రైన్లో ఇబ్బంది, ఇప్పుడు ప్రతి ట్రైన్లోని కూడా ఛార్జింగ్ పోర్ట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. దాంతోపాటుగా దీనికి సంబంధించి రెగ్యులేటరీ అంటే నియంత్రణ ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈ రిపోర్ట్ చాలా కూలంకషంగా చర్చించింది. సో ఇందులో కీ హైలైట్స్ చాలా ఉన్నాయి. ఒకటి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్, అంటే మనకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు వచ్చినటువంటి నూతన సాంకేతికతల పెరుగుదల కారణంగా మనకు అద్భుతంగా జరుగుతుంది. 2 ఫినాన్షియల్ ఇంక్లూజన్కి హై పొటెన్షియల్ ఉంది, అంటే ఆర్థిక సమ్మిళిత్వానికి చాలా అత్యధికంగా ఇప్పుడు మనకి మన దేశంలో ఈ కొత్త నూతన సాంకేతికతలు ఈ డిజిటైజేషన్ ఒరవడి వల్ల హై పొటెన్షియల్ ఉంది. అంటే అందరికీ ఆర్థికపరమైనటువంటి సేవలను అందించడానికి ఈ యొక్క డిజిటైజేషన్ అనేది బాగా పనికొస్తుంది. ఉదాహరణ, ఇప్పుడు ఒకప్పుడు మనం డబ్బులు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎక్కడో బ్యాంక్ ఉంటే ఒక 5-6 కిలోమీటర్లు ఇక్కడ నుంచి వెళ్ళి క్యాష్ చాలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి, మా స్కూల్లో ప్రిన్సిపాల్ ఉండేవారు. చిన్నప్పుడు కొంచెం నా మీద నమ్మకం ఉండేది, నేను ఒకటే స్కూల్లో చదివాను LKG to డిగ్రీ. సో ఎప్పుడైనా స్కూల్కి ఫీజులు వస్తాయి కదా, 10 లక్షలు 4 లక్షలు 5 లక్షలు వెళ్ళి డిపాజిట్ చేసుకొని రా అనేవారు అనమాట. సో అది పట్టుకెళ్ళాలంటే చాలా భయం వేసేది, ఎందుకంటే అకౌంట్ ఇందులో పెట్టుకోవాలి, డిక్కీలో పెట్టుకొని బండిలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు ₹1,00,00,000 అయినా కూడా విత్ ఏ సింగిల్ టచ్ ఆఫ్ ఏ బటన్ మనం చేసేస్తున్నాం. సో కాబట్టి ఎక్కడో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయాలంటే జస్ట్ ఫోన్పే తీసుకొడితే చాలు. సో కాబట్టి ఆర్థిక సమ్మిళిత్వం అనేటటువంటి దానికి హై పొటెన్షియల్ వచ్చేసింది ఇప్పుడు ఇండియాలో బికాస్ ఆఫ్ దిస్ డిజిటైజేషన్. అలాగే రూరల్ కనెక్టివిటీ 46% గ్రామీణ భారతంలో వైర్లెస్ ఫోన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 54% యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క డిజిటల్ సర్వీసెస్ అనేటటువంటి వాటిని వాడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే తెలియకపోయినా కూడా, ఉదాహరణకి మా ఇంటి దగ్గర వాచ్మెన్ ఉంటారు, ఆయన ఒక ₹3,000 ఎవరికో పంపించాలనుకోండి, పట్టుకొచ్చి సార్ క్యాష్ ఇస్తాను ఫోన్పే చేస్తారని అడుగుతారు. ఆయనకి చేయడం రాదు. అంటే మీరు చూడండి, ఒక వ్యక్తికి రాకపోయినా పక్క వ్యక్తి సహాయం తీసుకుని అయినా కూడా డిజిటల్ సర్వీసెస్ని పొందుతున్నారు భారతదేశంలో. సో ఆ రకంగా మనకి రూరల్ కనెక్టివిటీ హెల్ప్ అవుతుంది. అలాగే ఫిన్టెక్ అండ్ డిజిటల్ పేమెంట్స్ ఇటీవల కాలంలో ఎక్కువ వచ్చినాయిగా. మనకి ఇప్పుడు పేటీఎం కానీ ఇలాంటి రకరకాల కంపెనీస్, ఈ ఫిన్టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హాఫ్ ఆఫ్ ఫిన్టెక్ కన్జ్యూమర్స్, అలాగే 33% డిజిటల్ పేమెంట్ యూజర్స్, వీళ్ళంతా కూడా సెమీ అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ నుంచే ఉన్నారట. అంటే చాలా విపరీతంగా వాడుతున్నారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్ యాప్ ఇవన్నీ చాలా అద్భుతంగా వాడుతున్నారు. అలాగే భారత్ నెట్ అని వచ్చింది, 2 లక్షల గ్రామ పంచాయతీలకు ఈ యొక్క ఇంటర్నెట్ సర్వీసెస్ని అందించారు. అలాగే ఈ హెల్త్ కానీ, ఈ ఎడ్యుకేషన్ కానీ, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ కానీ రూరల్ ఏరియాస్లో వీటిని బాగా చొప్పించుకుని వెళ్ళేటట్టుగా ఈ యొక్క భారత్ నెట్ సర్వీసెస్ అనేటటువంటి ఉపయోగపడుతున్నాయి. నైట్ టైం మంచి ఇంటర్నెట్ స్పీడ్ వస్తుంది, అందులో ఒక 20 MBps అట్లా. అలాగే మొబైల్ పెనిట్రేషన్, ఇంటర్నెట్ పెనిట్రేషన్ 2023లో 55% ఉందటండి. యూజర్ బేస్ గ్రోత్ 20 కోట్ల మంది 3 ఇయర్స్లో పెరిగారట. యూజర్ బేస్ గ్రోత్ 20 కోట్ల మంది, 199 మిలియన్ అంటే 20 crore. 20 crore పీపుల్ 3 ఇయర్స్లో పెరిగారంట. అంటే ఇంకొక 3 ఏళ్లలో 60 కోట్లు 70 కోట్లు అయిపోతుంది. అందరూ వాడేసినట్టే ఇంటర్నెట్. అలాగే లో డేటా కాస్ట్, ఇండియాలో చాలా తక్కువ డేటా కాస్ట్. ఈవెన్ మనం ఇప్పుడు డెఫినెట్గా తిడుతున్నాం అనుకోండి, 299 చేశాడు కదా వీడు ఎయిర్టెల్ వాడు, జియో వాడు అయితే 249కి ఇస్తున్నాడు కదా. వీటిని మనం తిడుతున్నాం. 1.5 GB పర్ డే ఇస్తున్నారు. 1.5 GB పర్ డే ఇంటూ 30 days వేసుకున్నారు అనుకోండి, మీరు ఎంత అయింది? మీకు 45 GB వచ్చింది. జర్మనీలో 1 GB వేసుకోవాలంటే €2 వస్తుంది, తెలుసా మీకు? సో ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఇంత చీప్ ఇంటర్నెట్ దొరకదు, భారతదేశంలోనే దొరుకుతుంది. అఫ్కోర్స్ దీంట్లో కూడా ట్రోలింగ్లు చేస్తున్నారు. 1 GB ఇంటర్నెట్ మనకు ₹13 వస్తుంది, ఇంకా తక్కువకే వస్తుంది గట్టిగా మాట్లాడితే. అలాగే హై డేటా కన్జంప్షన్ ఎందుకు ఉండదు? పొద్దున్న లేస్తే దిక్కుమల్లి యూట్యూబ్ చూస్తే మొత్తం అంతా హై డేటా కన్జంప్షన్ జరుగుతుంది. సో ఒక యూజర్కి పర్ మంత్ 24 GB ఆన్ అండ్ యావరేజ్ మనం లాగేస్తున్నాం. ఏమీ లేకపోయినా సరదాగా యూట్యూబ్ కూడా పెట్టుకుంటాం మనం. అలాగే స్మార్ట్ ఫోన్ యూజర్స్ దాదాపుగా 75 కోట్ల మంది ఉన్నారంటే ఇది 100 కోట్లకు చేరే అవకాశం ఉంది 2026 అని రిపోర్ట్ చెప్పింది. అంటే రానున్నటువంటి కాలంలో సర్వం ఫోను, సర్వం మొబైల్, ఎవ్రీథింగ్ ఇంటర్నెట్, ఫ్రమ్ బర్త్ టు డెత్ మొత్తం అంతా ఇంటర్నెట్తోనే నడవనుందని దీని అర్థం. సో డిజిటల్ ఎకానమీ కాంట్రిబ్యూషన్స్ ఇందాక నేను చెప్పినట్టు 10% ఆఫ్ జీడిపి ఉంది. బై 2026కి
20% ఆఫ్ జీడిపికి వెళ్తుంది. బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్ ఆప్టిమైజేషన్ అంటే మనకున్నటువంటి బ్యాంకింగ్ రంగము అలాగే ఫినాన్స్ ఆప్టిమైజేషన్లో చూస్తే డిజిటీకరణ కారణంగా అలాగే వచ్చినటువంటి నూతన సాంకేతికతల కారణంగా దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగం చాలా బలోపేతమైందని ఈ రిపోర్ట్ మనకు చెప్తోంది. దానికి సంబంధించి నోట్స్ ఇచ్చాను, మీరు నోట్ చేసుకొని ఈ పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో రాసిన యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. అయితే ఇండియా స్టాక్ కాంపోనెంట్స్లో మనం చాలా రకరకాల విషయాలను పట్టుకొచ్చాం. ముఖ్యంగా ఆధార్ను పట్టుకొచ్చాం. వరల్డ్ లార్జెస్ట్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఇది కూడా డిజిటీకరణ కారణంగానే జరుగుతుంది. ఓ ఏలుముద్ర వేస్తే మొత్తం మన తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. అలా అని ఎక్కడ పడితే అక్కడ ఏలుముద్రలు వేయకూడదు. ఆధార్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్తో మన అకౌంట్లో డబ్బులు దొబ్బేస్తారు. సో కాబట్టి ఈ మై ఆధార్ అని ఒక యాప్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీ బయోమెట్రిక్ని లాక్ చేసుకోండి. లాక్ చేసుకుంటే ఎవరు దొబ్బలేరు. అలాగే యూపీఐ రియల్ టైమ్ లో కాస్ట్ ప్లాట్ఫామ్ మనకి ఇప్పుడు వచ్చినాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్సాక్షన్స్ని చాలా ఈజీగా క్యూఆర్ కోడ్లతో స్కాన్ చేసి జస్ట్ ఫోన్ నెంబర్ సహాయంతో లక్షల రూపాయలని మనం ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే డిజీ లాకర్ ఒకప్పుడు సర్టిఫికెట్లు ఇవన్నీ దాచుకోవాలంటే లాకర్లో పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా డిజిటైజేషన్ మోడ్లో డిజిటల్ ఫార్మాట్లోనే డిజీ లాకర్లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిజిటీకరణలో భాగంగా మనం భారతదేశంలో తీసుకొచ్చినటువంటి రకరకాల ఆవిష్కరణలు. అలాగే ఎవల్యూషన్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్ చూస్తే ఇండియాలో వచ్చినటువంటి డిజిటల్ రెవల్యూషన్ 2 కారణాలుగా వచ్చింది. ఒకటి గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు, 2 మార్కెట్ నియంత్రణలకు సంబంధించి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి విధి విధానాలు. సో డైరెక్ట్గా గవర్నమెంట్ కొన్ని చర్యలను తీసుకుంది, 2 ఆ ప్రైవేట్ ఎంట్రీస్ వచ్చేటట్టుగా మార్కెట్ నియంత్రణలు చేసి కొన్ని విధి విధానాలకు రూపకల్పనకు తెరలేపింది. ఈ 2 కారణాలుగా మనకి డిజిటల్ రెవల్యూషన్ అనేది భారతదేశంలో వచ్చింది. ముందుగా మనకి డిజిటల్ అవేకనింగ్ 1950 నుంచి 1980లో జరిగింది. ఇప్పుడు ఎర్లీ కంప్యూటర్స్ వచ్చాయి, బ్యాంక్స్, ఏటీఎమ్స్ ఆ ఏరియాస్లో 1980స్లో చాలా కంప్యూటర్స్ అనేటటువంటివి మనకి ఎంటర్ అయ్యాయి. తర్వాత 1990s 2000 వచ్చేటటువంటి సమయానికి క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ గతంలో 1990స్లో కూడా క్రెడిట్ కార్డ్స్ ఉండేవి. హై అండ్ ఇండివిజువల్స్, నెట్వర్త్ ఇండివిజువల్స్కి మాత్రమే అది ఇచ్చేవాళ్ళు. తర్వాత 1990స్లో మనకు వచ్చిన ఎల్పిజి ఎరాలో డెఫినెట్గా ఇంటర్నెట్ అనేటటువంటిది చాలా హై బూమ్ వచ్చేసింది మనకి ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ కారణంగా మనకి స్టాక్ మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వడము, అలాగే ఫిజికల్గా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ను వాడుకోవడము, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నెట్ ఎరాతో ప్రారంభమయ్యాయి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 1950s to 1980s కంప్యూటర్స్ ఎరా, 1990s తర్వాత ఇంటర్నెట్ ఎరా ఇది. దాని తర్వాత 2000 నుంచి 2016 లాస్ ఫర్ పాస్ టు రెగ్యులేట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. అంటే 2000 నుంచి 2016 డిజిటల్ ఎరా. అంటే అంతకుముందు డిజిటల్ కాదా అని అనకండి మీరు. డిజిటల్ ఎరా అంటే ఎక్కువగా డిజిటల్ సిస్టంలోకి వెళ్ళామని నా అర్థం, నా ఉద్దేశం. యూపీఐ ఇవన్నీ అనమాట. దాని తర్వాత 2017 నుంచి డిజిటల్ ఇన్నోవేషన్స్, అంటే డిజిటల్ పేమెంట్స్లో ఇప్పుడు కొత్తగా ఇన్నోవేషన్స్ వచ్చాయి. సో డిజిటల్ ఇన్నోవేషన్స్ ఆఫ్టర్ 2017. ఇది మన దేశంలో వచ్చినటువంటి టైమ్ లైన్స్ ఫర్ ద డిజిటల్ రెవల్యూషన్స్ ఇన్ ఇండియా, ఎవల్యూషన్ ఆఫ్ డిజిటైజేషన్. సో దీనికి సంబంధించి 2021లో క్వశ్చన్ ఇచ్చారు ఆర్బీఐకి సంబంధించి. మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐసీటీ బేస్డ్ ప్రాజెక్ట్స్ యూజువల్లీ సఫర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టన్ వైటల్ ఫ్యాక్టర్స్. ఐడెంటిఫై దీస్ ఫ్యాక్టర్స్ అండ్ సజెస్ట్ మెజర్స్ ఫర్ దర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. తెలుగులో ఇవ్వలేదు, కొంచెం కష్టంగా ఉందని అనిపించి. సో దీని తాలూకా ఆన్సర్ని 150 నుంచి 200 పదాల్లో రాయండి. ఇది ఆర్సీఎఫ్ రిపోర్ట్. ఇలాంటి క్వశ్చన్సే ఎకనామీలో వస్తాయి. సో ద వెరీ ఇంపార్టెంట్ టు రైట్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.